వికాస జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో గల వికాస పీడీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస పీడీ కె లచ్చారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వారి సూచనలతో ప్రతి సోమవారం నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ప్రముఖ వర్చుషా కంపెనీలో పలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డిగ్రీ నుండి బీటెక్ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు లచ్చారావు. నేను పీడీ వికాసగా వర్క్ చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు మహిళలకి ఎక్కువ శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, అదేవిధంగా మ్యారీడ్ అయిన ఉమెన్స్ చాలా వరకు ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. వారి అందరి కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గారు కోరి ఉన్నారు. ఆ ప్రకారము వర్చుసా కంపెనీ వర్కింగ్ ఇన్ గూగుల్లో వర్క్ చేయవలసి ఉంటుంది. మీరు సెలెక్ట్ అయిన అభ్యర్థులు వర్చుసా కంపెనీ టీం ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ లో సెలెక్ట్ చేయడానికి సుమారుగా 350 మందిని సెలెక్ట్ చేయడానికి వాళ్ళ ప్యానెల్ వచ్చి ఉన్నారు. అయితే ఈ 350 మందికి సుమారుగా మనకి 1000 మంది అభ్యర్థులు ఈ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. వారిలో ఎక్కువ శాతం మహిళలు వచ్చి ఉన్నారు. ఈరోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా సంవత్సరానికి 2,11,700 సుమారు ఇస్తారు. అంటే సుమారుగా వారికి నెలకు వచ్చేటప్పటికి 18,000 వరకు వస్తుంది. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే సుమారుగా 40,000 వరకు కూడా దీంట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ అంటే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన అభ్యర్థులందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా కంపెనీ ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు అన్ని రౌండ్స్ కూడా ఈ రోజు ఇక్కడే క్లియర్ చేస్తారు. ఒకవేళ ఏవైనా రౌండ్స్ మిగిలి ఉంటే రేపు కూడా కంటిన్యూ చేసి రేపు ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా విత్ ఇన్ 1 week లోనే జాయినింగ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్, చెన్నై లొకేషన్ అయితే చెన్నైలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చుని వర్క్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా మేము వర్క్ ఫ్రమ్ హాబీస్ చేయాలి అని కోరుకుంటే మాత్రము హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ ఇస్తారు, చెన్నై కావాలనుకుంటే చెన్నై కూడా ఇస్తారు. వారికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వర్కింగ్ లొకేషన్ లో ఫ్రీ ఫుడ్ కూడా గూగుల్ వారు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే దీన్ని సద్వినియోగపరచవలసిందిగా కూడా కోరుచున్నాము. అయితే ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆశయం మేరకు ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రుసుము కూడా తీసుకోవడం జరగదు. వికాస్ ఆఫీసులో ఎప్పుడు ఇంటర్వ్యూస్ జరిగినా, ఇప్పుడనే కాదు ఎప్పుడు ఇంటర్వ్యూస్ జరిగినా కూడా అన్ని ఇంటర్వ్యూలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మధ్యవర్తులు దాళాలను కూడా ఎవరిని కూడా నమ్మొద్దని కూడా కోరుకుంటున్నాము. ఇటువంటి ఇంటర్వ్యూస్ వర్క్ ఫ్రం హోమ్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇంటర్వ్యూస్ ప్రతి నెల ఒక మేళా నిర్వహించాలని కూడా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. ఆ విధంగానే కాకుండా ప్రతి నెల కూడా ఒక మెగా జాబ్ మేళా కూడా నిర్వహించడానికి తగిన సన్నాహాలు కూడా చేస్తున్నాము. ఈ నెల
29వ తారీఖున కూడా తుని కాన్స్టిట్యున్సీలో ఒక మెగా జాబ్ మేళా కూడా నిర్వహించినాము. దానికి బ్రౌజర్ కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా ఇప్పుడు సెలెక్ట్ అయిన జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్. ఇవి తీసేయడం ఉండదు. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అయితే ఇన్ కేసు వీళ్ళకి ఏదైనా మంచి అవకాశం వచ్చి వెళ్ళిపోవాలి తప్ప ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్.